ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. గత 2 వారాలుగా నేను ఈ వీడియోస్ చేయలేకపోయాను. నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల, మైగ్రేన్ హెడేక్ వల్ల దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఈరోజు మళ్ళీ మీ ముందు నిలబెడుతూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే, రాజైన దావీదు భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక రాజుగా ఉండి ఆయన చేసే ప్రార్థన ఎంత తగ్గింపు స్వభావం కలిగి ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16వ వచనము ఒకసారి మనం చదువుకుందాము. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడును, నా ఇల్లు ఏమాత్రపుది. హల్లెలూయా. చాలు. ఇక్కడ ఎంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు, ఏ స్థితిలోకి? హెచ్చు స్థితిలోనికి నన్ను తెచ్చుటకు నేను ఎంతటి వాడును, నా ఇల్లు ఏమాత్రంది అంటూ ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో మాట్లాడమని అడుగుతూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాజైన దావీదు ఏం చేస్తున్నాడంటే యెహోవా సన్నిధిలో కూర్చొని ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను ఈ స్థితిలో ఉండటానికి, ఇంత ఎత్తు స్థితిలో ఉండటానికి, హెచ్చు స్థితిలో ఉండటానికి కారణము నేను అంత మాత్రము కాదు. అయితే నీకు ఈ విషయం చాలా స్వల్ప విషయమే కావచ్చు, కానీ అది నాకు మాత్రము చాలా గొప్ప విషయము. నా ఇల్లు ఏ పాటిది అని చెప్పి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకు అన్ని ఇస్తాడు. మనకు అన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామనంటే దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. దేవుణ్ణి మర్చిపోయి లోకంలో ఇంకా ఏదో సంపాదించాలని, ఇంకా ఏదో ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు, నేను దేవునికి నేనేం చేయాలి అని అనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా? మనకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, అదే విధముగా 3 పూటలు తినేదానికి తిండి ఇచ్చినాడు. అదే విధముగా ఈ లోకంలో జీవన విధానం కొనసాగించడానికి ఏదో ఒక జాబు, ప్రైవేట్ జాబు లేకపోతే గవర్నమెంట్ జాబు, ఏదో ఒకటి పని, చేతి పని మనకు దేవుడు ఇచ్చాడు. కానీ ఆయన్ని ఆరాధించుటకు, అయ్యా నిన్ను ఆరాధించుటకు, నీ సన్నిధిని నేను కూర్చొని ఆరాధించుటకు నాకు ఒక మందిరం దయచేయని ఎప్పుడైనా అడిగామా? అయ్యా నీకు ఒక మందిరం నేను కడతానని చెప్పి ఎప్పుడైనా మనం ఆలోచించామా? అయ్యా నీ మందిరములో మేమందరము చేరి ప్రార్థన చేస్తామయ్యా అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించామా? మనకు దేవుడు ఒక స్థితిని ఇచ్చినప్పుడు దేవుణ్ణి మరిచిపోతూ ఉంటాం, దేవుణ్ణి దూరం పెడుతూ ఉంటాం. ఇంత గొప్ప రాజు అంటే 12 గోత్రములకు రాజుగా నియమింపబడిన ఈ రాజు అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఏ పాటి వాడిని, నా పరిస్థితి ఎలాంటిది, నా ఇల్లు ఇంతగా ఉండటానికి నేను ఏ పాటి వాడిని అయ్యా అని చెప్పి దేవుని దగ్గర మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంట. ఈరోజు మనము ఒక గొప్ప స్థితి కలిగిందంటే మనము మన బంధువులు మర్చిపోతాము, అదే విధముగా మన కొలీగ్స్ మర్చిపోతాము, మన పక్కన వారిని మర్చిపోతూ ఉంటాము. ఆ లాస్ట్కి మనల్ని సృజించిన దేవుణ్ణి కూడా ఏం చేస్తూ ఉంటాం, మనము పక్కన పెట్టేసి ఏదో సంపాదిద్దాము, ఇంకా ఏదో ముందుకు వెళ్దాం అని చెప్పి మానవుడికి ఏంటనంటే ఇది నాకు చాలు అని అనేది కోరిక మాత్రము సరిపోతుంది అనేది మాత్రం ఉండదు. ఎందుకనంటే ఏదైనా ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత ఏమనుకుంటాడంటే ఇంకా 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 నేను ముందుకు ఎదగాలి అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఈ భూమి మీద, ఈ లోకంలో జీవించిన జీవితకాలం అంతా మనకు ప్రతి ఒక్కటి అవసరమే జీవించాలంటే. అయితే అన్నిటికన్నా ముఖ్యముగా మనకు దేవుడు మొదటి స్థానం మనం ఇవ్వాలి. హల్లెలూయా. అందుకే ఈ స్థితిలో ఉన్నాడు. నేను రాజును కదా, నేను దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి, నేను ఇంత గొప్ప స్థితిలో ఉన్నాను కదా, నేను దేవునితో ఎందుకు ఆయన సన్నిధానంలో నేను గడపాలి, నేను నా రాజ్యం పరిపాలించుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి దావీదు ఆలోచించలేదు. దావీదుకి దేవునికి లోబడే గుణం ఉంది. హల్లెలూయా. దేవునికి ఏముంది? లోబడే గుణం ఉంది. అందుకని దేవుడు అంటాడు అపోస్తుల కార్యములో 13:36 అంటాడు,
36లో కాదు 13వ అధ్యాయంలో అంటాడు. ఏమనంటే దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు నా ఇష్టానుసారుడు అని చెప్తూ ఉన్నాడు, నా హృదయానుసారుడు అని చెప్తూ ఉన్నాడు అంటే దేవునికి దగ్గరగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునితో గడుపుతూ ఉన్నాడు. చిన్న వయసు నుంచే గొర్రెలు కాసుకునే ఆ ఏజ్ నుంచే కూడా దేవునితో నడుస్తూ ఉన్నాడు. అయితే గొర్రెల్ని మేపుతూ ఉన్నాడు. గొర్రెలు మేపుతూ ఉన్న టైంలో కూడా ఆయన ఏమి వాయించుకునేవాడు తెలుసా? సితారని తయారు చేసుకొని ఆయన దేవుని పాటలు పాడుకుంటూ ఆయన జీవనమును కొనసాగించాడు. కాబట్టే ఒక మాట అంటాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాను నిన్న అని చెప్పి అంటాడు. చూడు 8వ వచనం ఒకసారి చదువమ్మా. నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా 7వ వచనం లాస్ట్ లైన్. నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు, నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉన్నట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొచ్చాడు. అంటే ఎక్కడి నుంచి? గొర్రెల వెంబడి తిరుగుతున్న దావీదుని, గొర్రెల దొడ్డి దగ్గరున్న దావీదుని, అదే తన తండ్రి అయిన యెష్షే ఏమంటాడంటే నాకు ఒక కుమారుడు ఉన్నాడని కూడా చెప్పుకునేదానికి ఆయన ఏం చేశాడు? చూపించలేదన్నమాట. కానీ పరలోకంలో ఉన్న తండ్రి మాత్రము సమూయేలును పంపించి ఏమంటాడంటే అక్కడికి నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ఫలానా కుటుంబం దగ్గరికి నువ్వు వెళ్ళి నా కొరకు, నా ప్రజలను పరిపాలించుట కొరకు నేను ఒక రాజుని నియమించబోతూ ఉన్నాను. నువ్వేం చేయాలంటే అతన్ని నువ్వు అభిషేకించు అని చెప్తాడు. హల్లెలూయా. చూడండి, తండ్రి, ఈ లోకంలో ఉన్న తండ్రి మాత్రము నాకు ఒక కుమారుడు ఉన్నాడు అని కూడా చెప్పుకోలేదు. పరలోకంలో ఉన్న తండ్రి మాత్రము ఈ కుమారుడిని ఏం చేశాడు? గొర్రెల దొడ్డి నుంచి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా అంతే. మనము ఒకానొక దినమున మన జీవితం ఎలాంటిది అంటే ఒక పనికిరాని పాత్ర లాంటిది, ఒక అయోగ్యత కలిగిన వారము. కానీ యోగ్యతగా చేసి ఆయన రక్తంతో నిన్ను నన్ను కడిగి మనము దావీదన్న గొర్రెలను మేపాడు. కానీ మన పరిస్థితి ఇంకా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. కానీ అలాంటి స్థితిలో నుంచి దేవుడు తీసుకొచ్చి ఈ రోజు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టినప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వు ఇంకా ఏదో గొప్పగా ఆలోచిస్తూ ఉన్నావు. నువ్వు దేవుని గురించి ఆలోచించాలి. నువ్వు మొదట దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధానంలో గడపాలి, దేవునితో. చూడండి, దావీదు భక్తుడు రోజుకి ఎన్నిసార్లు అంటే దేవుని ఎతికేవాడు? 7 సార్లు దేవునికి ప్రార్థన చేసేవాడు అంట. కానీ కనీసం మనం ఒకసారైనా దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నామా? మనకి ఇచ్చిన ఈ ధర్మశాస్త్రంలో మనం ధ్యానిస్తూ ఉన్నామా? ఇందులో సత్యం ఉంది, ఇందులో జీవం ఉంది, ఇది మనల్ని పరిశుద్ధపరుస్తుంది, ఇది మనల్ని పరీక్షిస్తుంది, పరిశోధిస్తుంది అని మనకు తెలుసు. ఇది మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది అని కూడా మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామనంటే మనము దేవునికి దూరంగా ఉన్నాము, మిగతా వాటన్నిటికీ దగ్గరగా ఉన్నాం. అయితే ఇక్కడ ఈయన ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు అని అంటే మనము మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. ప్రవక్త అయిన నాతానును పిలిపించి నేను దేవదారు మానులతో కట్టబడిన నగరంలో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటునున్నదని చెప్పగా నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయం అందున్నదంతటితో చేయమని దావీదుతో అన్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యా ప్రవక్త గారు, ఇలాగా నేనైతే దేవదారు మానులతో కట్టిన నగర్లో నేను నివాసం చేస్తూ ఉన్నాను. నా దేవుడు ఐగుప్తు నుంచి తన ప్రజలను తీసుకొచ్చినప్పటి నుంచి ఎక్కడున్నాడు? డేరాల్లో ఉంటూ ఉన్నాడు, తెరల చాటును ఉంటూ ఉన్నాడు. ఆయనకి నేనేం చేస్తాను? ఒక మందిరంను నేను కట్టిస్తాను అని చెప్పి ఇక్కడ దేవునికి మనవి చేస్తాడు. అయితే నాతానికి చెప్తాడు. నాతానికి చెప్తే అప్పుడు ఏమంటాడనంటే నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయం అంతయు నువ్వేమనుకుంటున్నావో అదంతా నువ్వు చెయ్యని అంటాడు. కానీ వెంటనే దేవుడు ప్రత్యక్షమవుతాడు నాతానికి.
ఆ రాత్రి అందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై దేవుని వాక్కు నాతానికి ప్రత్యక్షమై సెలవిచ్చు. నువ్వు ఇలాగ సెలవిచ్చును, నీవు పోయి సేవకుడైన దావీదుతో నా సేవకుడైన దావీదుతో ఈ విధంగా చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా నివాసమునకై ఒక ఆలయం కట్టించుట నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట చేత కాదు. నీ చేత కాదు. చాలు. ఇక్కడ చూడండి, నేను నివసించుటకు నువ్వు ఆలయం కట్టించుటకు ఏం కాదు, నీ చేత కాదు. అంటే ఏమనుకుంటాడు రాజు? ఒకవేళ మనము రాజు అనుకో, మనం ఏం ఆలోచిస్తాము? ఏంటి నాతాన్ ఇలాగ అంటూ ఉన్నాడు, నాతాన్ ప్రవక్త, నేను రాజుగా ఉండి ఎంతమంది జనులను పరిపాలిస్తూ నాకు మందిరం కట్టేది రాదా, నాకు కట్టించేది రాదా అని చెప్పి ఒకవేళ ఆలోచించి ఉంటాడు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటాడనంటే దావీదు చేతులంట దేంతో తడిచాయంట? రక్తంతో తడిచాయంట. దావీదు ఎప్పుడైతే రాజుగా నియమింపబడక మునిపే గొలియాతుని చంపాడు, అప్పటి నుంచి అతని చేతులు ఏమై ఉన్నాయి? రక్తంతో. అంటే ఆయన జీవితం ఎప్పుడైతే రాజుగా నియమింపబడక మునిపే ఏమై ఉన్నాడంటే అప్పటి నుంచి ఆయన చేతులు ఏమై ఉన్నాయి? రక్తంతో తడిచి ఉన్నాయి. కాబట్టి నేను నా మందిరమును నీతో కట్టించుకోనని చెప్పి దేవుడు మాట్లాడతాడు. అయితే ఎందుకు కట్టించుకోవడం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మొదటి రాజులు 8:20 ఒకసారి చదివండి. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి 17 చదువు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించవలనని ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి అయిన దావీదునకు ఏం పుట్టిందంట? మనసు పుట్టింది. కానీ యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామ ఘనతకు నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నాము. ఆ తాత్పర్యం అయితే నీ ఆలోచన మంచిదే, కానీ నీ చేతులు ఏమై ఉన్నాయి? రక్తంతో తడిచి ఉన్నవి. అయితే నీ చేతులు రక్తంతో తడిచి ఉన్నాయి కాబట్టి నేను నీ కుమారుడు ద్వారా నేనేం చేస్తాను? నా మందిరమును కట్టించుకుంటాను అంటూ ఉన్నాడు. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, ఇప్పుడు ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మన ద్వారా జరగని దేవుడు మన పిల్లల ద్వారా దాన్ని జరిగించుకుంటాడు. ఎందుకంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటది. దావీదు రాజు, కానీ ఆ రాజు ద్వారా కాకుండా నీ కుమారుడు ద్వారా నేనేం చేస్తాను? మందిరమును కట్టించుకుంటానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే చూడండి, ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. రాజుగా ఉన్నప్పుడే రాజును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చొని పెట్టిన దేవుడు అదే రాజు ద్వారా ఎందుకు కట్టించుకొని అంటూ ఉన్నాడు అనంటే నీ చేతులు రక్తంతో తడిచి ఉన్నాయి. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే దేవుడే దావీదుని పిలుచుకున్నాడు, దేవుడే దావీదుని రాజుగా నియమించుకున్నాడు, దేవుడే తన ప్రజల పట్ల యుద్ధమును చేయించాడు. అయినా కూడా ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు? నీ చేతులు రక్తంతో తడిచి ఉన్నాయని అంటూ ఉన్నాడు. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే మనము ఒక మందిరం స్టార్ట్ చేయాలన్నా, మనము ఏదైనా దేవుని పని స్టార్ట్ చేయాలనంటే ఒకవేళ నీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదేమో దేవుడు, నీ పిల్లలకి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మనము ఆయన మన పట్ల చేసి ఉన్న నిబంధనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి పైన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు, ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఈరోజు చూడండి, దావీదు గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గొర్రెల దొడ్డి నుంచి తీసుకొచ్చి రాజుగా చేశాడు ఇజ్రాయెల్కి. ఈరోజు నిన్ను నన్ను ఎందుకు పనికిరాని ఒక పరిస్థితులు లోకంలో తిరుగుతూ ఉన్న నిన్ను నన్ను తీసుకొచ్చి దేవుడు అనేక మంది ప్రజలు ఎదుట
ఏం చేశాడు? నిలబెట్టాడు. ఎందుకనంటే ఆయన సత్యమును ప్రకటించుటకు. హల్లెలూయా! ఆయన సత్యమును ప్రకటించుటకు, ఆయన మాటలను ప్రకటించుటకు, ఆయన సత్యమును బోధించుటకు, అనేక మందిని సత్యమైన మార్గములో నడిపించుట కొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజు దేవుడు దావీదుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, శత్రువుల నుంచి తన ప్రజలను కాపాడుట కొరకు రాజుని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా! వాళ్ళ పట్ల యుద్ధం చేశాడు, దావీదు చేశాడు. దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. కానీ నాతాను ప్రవక్త ఉన్నటువంటి ఏం చెప్పాడు? దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయంలో నువ్వు ఏమనుకున్నావు అదంతా కూడా నువ్వు చేయమన్నాడు. కానీ వెంటనే దేవుడు నాతానికి ఆ రోజు ప్రత్యక్షమై అంటూ ఉన్నాడు, నేను దావీదుతో ఆ పనిని నేను చేయించుకోను, తన కుమారుడు ద్వారా నేను ఆ పనిని చేపించుకుంటాను అంటాడు. చూడు ఒకసారి చదువు 8వ అధ్యాయం మొదట. పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లా యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసం చేస్తూ ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నేను నివాసం చేస్తూ ఉన్నాను. నేను ఇజ్రాయేల్ అందరి మధ్యను సంచరించిన కాలమంతయు నా కొరకు దేవదారు మాటలతో ఆలయము కట్టకుంటిరి. ఏమని నేనేం అడగలేదు కదా, నేను అడగలేదు కదా మిమ్మల్ని అని చెప్పి అంటాడు. అంటే నేను ఎవరికి నేనేం చెప్పలేదు, నాకు దేవదారు మాటలతో ఆలయ కట్టమని చెప్పలేదు. దానికి ప్రతి దానికి ఒక సమయం ఉంటది. ఆ సమయంలో ఎవరి ద్వారా దేవుడు తన నిబంధనను కొనసాగించుకోవాలనుకుంటాడో వాళ్ళతోనే ఆయన కొనసాగించుకుంటాడు. చూడండి, మొదటి రాజులు 8:18 చదువు ఒకసారి. 19 అయినను మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును. హల్లెలూయా! నీ నడుములో నుండి పుట్టబో కుమారుడుకు ఏం చేస్తాడు? నా నామ ఘనతకు ఏం చేస్తాడు? ఒక మందిరమును కట్టిస్తాడని చెప్తాడు. మనం చూడండి, కిందకు చూద్దాం. 8:20 తాను సెలవిచ్చిన మాటను యెహోవా ఏం చేస్తున్నాడు? నెరవేర్చుచున్నాడు. తన తండ్రి అయిన దావీదుకు ప్రతిగా ఎవరు నియమింపబడి ఉన్నాడు? సొలొమోను నియమింపబడి ఉన్నాడు. యెహోవా సెలవు చొప్పున ఇజ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండి ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును ఏం చేసి ఉన్నాడంట? కట్టించి ఉన్నాడంట. హల్లెలూయా! మందిరమును ఏం చేసి ఉన్నాడు? కట్టించి ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు దేవుడైన దేవుని ఘనతకు ఇజ్రాయేల్ అందరికీ ప్రార్థన చేయటం కొరకు ఏం చేస్తుందంట? మందిరమును కట్టించున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఆ మందిరము చూడండి, ఆయన తన కుమారుడు ద్వారా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎందుకనంటే ఈరోజు మనము ఈ లోకంలో మనము జీవిస్తున్న జీవిత కాలంలో కూడా దేవుడు కొన్ని పనులను కొందరి ద్వారానే ఆయన జరిపించుకుంటూ ఉంటాడు. ఆయన ఒక ప్రణాళిక కలిగి ప్రతి ఒక్కరిని పిలుచుకుంటూ ఉంటాడు. మనం అనుకుంటూ ఉంటాం, ఇంతవరకు ఒక సంఘం లేదు, లేకపోతే ఇంతవరకు ఒక ఆత్మను మనం సంపాదించలేదు, ఇంతవరకు నేను ఇంత చేస్తున్నాను, దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు, నన్ను ముందుకు నడిపించలేదు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు తగిన కాలమందు ఆయన ఏం చేస్తాడు? మనల్ని హెచ్చిస్తాడు. తగిన కాలమందు ఆయన ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు. చూడండి, సొలొమోను రాజుని చిన్న వయసులోనే దేవుడు రాజుగా నియమించాడు. హల్లెలూయా! ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఆయన ఉన్నతమైన ప్రణాళిక చొప్పున ఆయన పిలుచుకొని మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనం ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, చూడండి, మొదటి దినవృత్తాంతములు 17:11
11, 12 వచనాలు 13 వచనాలు మనం ఒకసారి చదువుకుంటే, జీవిత దినములు తీరి నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నేను చేరినప్పుడు నీ పితరుల యొద్దకు నువ్వు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నీ కుమారుల వల్ల కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి రాజ్యమును స్థిరపరచెదను, అతని రాజ్యమును నేను స్థిరపరచెదను. అతడు నాకొక మందిరము కట్టించును, సింహాసనము నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రి ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నా కృప చూపక నేను నా కృప చూపక మానను. నా మందిరమును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచదును. అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా నుండని అతనికి తెలియజేయును. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఒకరేమో సొలొమోన్ భక్తుడు, సొలొమోన్ రాజు. ఇంకొకరు రాబోయే కాలంలో అంటే ఫ్యూచర్ లో జరగబోయేది యేసు క్రీస్తు ప్రభు వారి గురించి వాగ్దానం ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, నా మందిరమును నా రాజ్యమునందు నేను నిత్యము అతనిని స్థిరపరచెదను, అతని సింహాసనం ఎన్నటికీ స్థిరముగా నుండని అతనికి తెలియజేయును. ఇక్కడ దావీదు గురించి దావీదుకి చెప్తున్నాడు విషయం ఏంటంటే, నువ్వు మరణించి నువ్వు నిద్రించిన తర్వాత నేను నీ సంతానంలో నుంచి నీ కుమారుల్లో నుంచి నేనేం చేస్తాను, ఒకరి ద్వారా నేనేం చేస్తాను, నా మందిరంను కట్టించుకుంటానని దేవుడు ఏం చేస్తున్నాడు ముందుగానే దావీదుకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి ఒకసారి మనము ఇర్మియా గ్రంథం 23:5-6 వచనాలు ఒకసారి చదువుతాం. ఇర్మియా 23:5-6 వచనాలు. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను. అతడు రాజై ఏం చేస్తాడంట, పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద ఏం చేస్తాడంట, నీతి న్యాయములను జరిగించును. ఈయన రాజ్యము స్థిరమైన రాజ్యము. హల్లెలూయా. చూడండి, సౌలు స్థిరంగా లేడు, దిగిపోయాడు. దావీదు నిద్రించాడు. తర్వాత సొలొమోను, తర్వాత రెహబాము తన కుమారులు ఇలాగ పరిపాలించుకుంటూ వచ్చారు, కానీ వాళ్ళ రాజ్యములేవి కూడా స్థిరపడలేదు. ఎందుకనంటే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారిని దావీదు వంశములో నుంచే యెషయా మొద్దు నుంచి ఒక సిగురు పుట్టినని అంటారు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మొద్దు నుంచి సిగురు పుడుతుంది. అందులో నుంచి ఆయన రాజ్యం ఏం చేస్తాడంట, స్థిరపరుచుకుంటాడు. ఆయన రాజ్యం ఏమవుతుందంట, తరతరములుగా ఉంటదంట. ఆ రాజ్యం ఏం చేయలేరు, ఎవరు తీసివేయలేరు. ఆ రాజ్యము ఎవరి ద్వారా జరిపించుకుంటాడంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన జరిపించుకుంటాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 32-33 వచనాలు ఒకసారి చదువుతున్నాం. 32-33. ఆయన గొప్పవాడు ఏమవుతాడంట, సర్వోన్నతుని కుమారుడు అవుతాడు. ఆయన ప్రభువు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు వేలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పున. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ దూత? మరియమ్మతో మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యము, ఆయన సింహాసనం, దావీదు సింహాసనం ఎవరికి ఇస్తాడు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఇస్తాడంట. ఇక్కడ ఆయన రాజ్యం ఏమవుతుందంట, అంతము లేనిదై ఉంటది. హల్లెలూయా. అంతము లేని రాజ్యం ఏదైనా ఉందనంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు పరిపాలించే రాజ్యమే. ఆ రాజ్యములో ఈరోజు చూడండి, ఆయన ఒక మందిరంను కట్టించుకున్నాడు. ఆ మందిరం యెరూషలేములో కట్టించుకున్నాడు. కానీ అదే మందిరమును ఆయన ఏం చేశాడు, మళ్ళీ పాడు చేశాడు. కానీ ఇక్కడ ఈయన
ఈ లోకములో ఉన్న పాడైపోయిన ప్రతి ఒక్క మనిషిని, పాపిని బాగు చేయుటకు, ప్రతి ఒక్క పాపిని రక్షించుటకు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు వెడవకూడన భాగ్యం విడిచి, పరలోకంను విడిచి భూమి మీదకు పరిశుద్ధాత్మ ద్వారా మరి అయిన తల్లి గర్భములో ఆయన జన్మించి, ఆయనకి ఆ దూత చెప్తూ ఉన్నాడు ఏంటనంటే, ఇక్కడ ఆయన గొప్పవాడే ఏమవుతాడంట, సర్వోన్నతుని కుమారుడు. హల్లెలూయా. ఈయనకి మరణం అంటూ లేదు. ఆయన మరణించినా కూడా ఆయన ఏం చేస్తాడు, తిరిగి మళ్ళీ 3వ దినమున లేచే గొప్ప దేవుడు. ఆయన మరణము సర్వోన్నతమైన కుమారుడు. ఆయన మరణము లేనివాడు, మరణమును జయించిన వాడు. ఆయన ఈ లోకములో ఉన్న ప్రతి పాపిని రక్షించుటకు పరలోకము నుంచి ఈ భూమిపైకి శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. ఎందుకనంటే ఆయన పరిపాలన చేయుటకు, ఆయన పాపిని రక్షించుటకు, పాపములో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన రక్తముతో కడిగి ఆయన పరిశుద్ధమైన మార్గములో నడిపించుట కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకొక మాట కూడా ఉంటది ఇక్కడ. చూడండి ఒకసారి, మార్కు సువార్త 1:11. మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చును. ఈ సర్వోన్నతమైన కుమారుడు, ఈయన రాజ్యం అంతమలేనిది. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఎప్పుడు చెప్తున్నాడు అంటే, ఈయన బాప్తిసం పొందిన వెంటనే ఇక్కడ ఒక మాట, మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంట, ఆకాశం నుంచి, పరలోకం నుంచి. ఈ ఆనందించదు అనే చూడండి, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక తండ్రి తన కుమారుడు ద్వారా ఎప్పుడు ఆనందిస్తాడని అంటే, తండ్రి చెప్పిన మార్గములో కుమారుడు నడుచుకుంటూ ఆ తండ్రి మార్గము ఏదైతే చెప్పాడో దానిలో ముందుకు వెళ్ళి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు, తండ్రి ఆనందిస్తాడు. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు, మన పిల్లలు మనం చెప్పిన మార్గంలో విని వాళ్ళ ఒక ప్రయోజకులు అయ్యి ఒక జాబ్ చేస్తూ, లేకపోతే ఒక ఉన్నతమైన స్థితిలో ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే విధముగా ఈరోజు ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు ఆనందించదను అని చెప్తున్నాడు. ఈయన యందు ఏం ఆనందిస్తాడు? చూడండి, ఒక కుమారుడు ఉన్నాడు, ఒక రాజు అనుకోని. ఆ రాజుకి కుమారుడు ఉన్నప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే, ఉన్న స్థితిలో నుంచి వదిలేసి నువ్వు వెళ్ళి కఠిన కారాగార పరిస్థితుల్లో జీవించమని అంటే ఏ కుమారుడైనా ఒప్పుకుంటాడా? కానీ ఈ పరలోకం నుంచి వచ్చిన కుమారుడు అన్నిటికీ తండ్రి మాటను ఆయన ఏం చేశాడు, తప్పకుండా ఆయన పాటించి ఇక్కడ అంటున్నాడు, ఆయన యందు ఆనందిస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు. ఆ కుమారుడు ద్వారా ఆనందం ఎప్పుడు వస్తుందంటే, సత్యమును ప్రకటించినప్పుడు. హల్లెలూయా. సత్యమును అనుసరించినప్పుడు. సత్యమును ఎప్పుడైతే, చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందిన వెంటనే ఏం చేస్తాడంటే, దేవుని రాజ్యమును స్థిరపరుస్తూ వస్తున్నాడు, దేవుని రాజ్యమును ప్రకటిస్తూ వస్తూ ఉన్నాడు. ఏం చేశాడు ఒకసారి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బాప్తిసం పొంది 40 రోజులు ఉపవాసం ఉండిన తర్వాత 17వ వచనం ఒకసారి చదువమ్మ. 4:17, మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఎలాంటి ప్రాంతంలోనంటే, నజరేతు విడిచి జెబులూను నప్తాలీను దేశం ప్రాంతములు సముద్ర తీరములందలి కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నప్తాలీను దేశమును యొర్దాను ఆవలన సముద్ర తీర అన్యజనులు నివసించు గలయలో చీకట్లో కూర్చోనుండే ప్రజలకు గొప్ప వెలుగును ప్రకటించుటకు ఆయన రాజ్యము స్థిరపరిచేదే. ఇప్పుడు చూడండి, తన కుమారుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, ప్రభు చెప్పిన పనిని చేస్తున్నాడు. తండ్రి చిత్తమును నెరవేర్చే కుమారుడుగా ఉన్నాడు. ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన మాటలను ప్రకటించి ఎక్కడున్నారంటే, ఈ జనులంతా
చీకట్లో ఉన్నారు. వీళ్ళందరిని ఎక్కడికి నడిపిస్తున్నాడు? గొప్ప వెలుగులోనికి నడిపిస్తున్నాడు. ఇంతవరకు భూమి మీద చూడని వెలుగు, ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? పరలోకమును తీసుకెళ్లే వెలుగు. ఈ వెలుగు లేనికి దేవుడు అందరినీ తన కుమారుడు ద్వారా నడిపించుకున్న కొరకు తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన రావటం ఏం చెప్తూ ఉన్నాడు? చీకట్లో ఉన్న జనములకు గొప్ప వెలుగును ప్రకటించుటకు ఈ రాజ్యము స్థిరపరచబడుతుంది. ఈ రాజ్యము స్థిరపరచబడదు. ఎందుకనంటే ఇది ఆత్మ సంబంధమైన రాజ్యము. హల్లెలూయా. ఇది పరలోక సంబంధమైన రాజ్యము. ఇది పరలోక సంబంధమైనది. ఇది ఈయన రక్తము ద్వారా కట్టుకుంటూ వెళ్తూ ఉన్న రాజ్యం ఇది. ఈయన ఒకానొక దినమున ఏమవుతాడు? మన కొరకు ఆయన మరణిస్తాడు, ఆయన తిరిగి 3వ రోజు లేస్తాడు. ఆయన రక్తము చిందించడం ద్వారా ఈరోజు మనం అందరం కూడా ఏమవుతున్నామనంటే ఆ చీకట్లో నుంచి గొప్ప వెలుగుని ఈరోజు మనం అందరం కూడా చూడగలిగి ఉన్నాం. ఆయన రాజ్యంను స్థిరపరుచుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాజ్యం ఏం చేస్తూ ఉన్నాడు? కట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. చూడండి, అదే విధంగా అంటే 23వ వచనం చదువుమా, మత్తయి సువార్త. వెంటనే వారు తమకు మత్తయి సువార్త 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, దేవుని రాజ్యమును గురించి సువార్త ప్రకటించుచు, ప్రజల్లో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుస్తూ గలిలయ అంతటా సంచరించెను. కీర్తి నానా విధములైన రోగముల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ పట్టిన వారిని, రోగులను, పక్షవాయువు గలవారిని ఆయన తీసుకుని రాగా వారు స్వస్థపరచబడిరి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి చిత్తమును నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్న కుమారుడు. అందుకనే ఆయన అందు ఏం చేస్తూ ఉన్నాడు? తండ్రి ఆనందిస్తూ ఉన్నాడు. ఈ రోజు నీ అందు దేవుడు ఆనందించాలంటే నువ్వేం చేయాలి? ఆయన నీ ద్వారా ఒక మందిరం కట్టించుకోవాలన్నా కట్టించుకుంటాడు, నీ ద్వారా ఆత్మలు రక్షించుకోవాలన్నా రక్షించుకుంటాడు, నీ ద్వారా ఆయన చిత్తం ఏమైందో జరిగించుకుంటాడు. కానీ నువ్వేం చేయాలనంటే సువార్తను నువ్వు ప్రకటించాలి. హల్లెలూయా. ఆయన రాజ్యమును నువ్వు కట్టాలి. ఇప్పుడు ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఈరోజు అనేక మందిని ఏర్పాటు చేసుకుని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన రాజ్యమును స్థిరపరచుకుంటూ ఉన్నాడు. ఆయన రాజ్యమును కట్టించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈ రాజ్యము ఎవరు దీన్ని తీసివేయలేరు. ఎందుకనంటే ఇది పరలోకము నుంచి ఈరోజు ఆత్మ సంబంధమైన ఈ రాజ్యమును కట్టుకుంటూ ఉన్నాడు. ఒకానొక దినమున ఈ రాజ్యమును ఆయన ఏం చేస్తాడు? అదే పరలోకానికి తీసుకెళ్తాడు. కాబట్టి ఇది స్థిరమైన రాజ్యము. హల్లెలూయా. చూడండి, మనం ఇక్కడికి వచ్చేద్దాం. ద్వితీయోపదేశకాండంకి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడును? నా ఇల్లు ఏమాత్రమది అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా మనం ఇలాంటి ప్రార్థన మనం దేవునికి చేస్తామా? అయితే ఒక మాట అంటాడు దీని గురించి. మనం ఒకసారి సమూయేలు గ్రంథం తీయండి, 2వ అధ్యాయం, 2 సమూయేలు 7:18 ఒకసారి చదువుదాం. 2 సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును? నా కుటుంబము ఏ పాటిది అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ అంటూ ఉన్నాడు, అయ్యా నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడిని, ఇంతగా నేను హెచ్చింపబడుటకు నేను ఏ పాటి వాడిని, నేను అసలు అర్హుని కాదయ్యా నేను. అయినా నువ్వు నన్ను ఉన్నతమైన స్థితిలో నువ్వు నన్ను కూర్చోబెట్టావు. అయితే ఒక మనవి దేవుని దగ్గర కోరుకుంటాడు ఆయన. ఏంటనంటే 27వ వచనం చదవండి. అక్కడే 2 సమూయేలు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సంతానం కలుగజేయుదునని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచితవు గనక ఎలాగ నీతో మనవ చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగెను. ఎందుకు ఈయనకి ధైర్యం కలిగింది చెప్పండి ఒక మాట. ఎందుకు ఇంత ధైర్యంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఆల్రెడీ దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు. ఏమనంటే నీ కుమారుడు ద్వారా నేనేం చేస్తాను?
నా మందిరమును కట్టించుకుంటాను, నా సింహాసనమును నేనేం చేస్తాను, స్థిరపరుచుకుంటాను, అది తరతరములు నిలిచును అని చెప్పాడు. హల్లెలూయా. అదే విధంగా ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ దాసుడై నాకు ధైర్యం కలిగను, యెహోవా నా ప్రభువా మేలు దయచేదు అని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడు గనక నీ మాట సత్యము. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ ఆయన మాట సత్యము, మాట తప్పని వాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానమును నెరవేర్చే దేవుడు. ఈరోజు దావీదుకు వాగ్దానం చేశాడు, దావీదుకు వాగ్దానమును నెరవేరుస్తూ ఉన్నాడు. సొలొమోనుకు వాగ్దానం చేశాడు, సొలొమోను జీవితంలో కూడా ఆ వాగ్దానమును నెరవేర్చాడు. ప్రతి ఒక్కటి ఇస్సాకు జీవితంలో కావచ్చు, యాకోబు జీవితంలో కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. నీ మాటే సత్యం అంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరి మాటలో సత్యం ఉండదు, అబద్ధం తప్ప. కానీ దేవుని మాటలో ఆయన చెప్తే ఖచ్చితంగా అది మాత్రము జరుగుతుంది. ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమనంటే, దయచేసి నీ దాసుడనే నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. హల్లెలూయా. ఎక్కడుండాలంట? నిత్యము ఆయన సన్నిధిలో ఉన్నట్లు ఆశీర్వదించమంటూ ఉన్నాడు. మనం అంటూ ఉంటాం, నిత్యము మేము లోకంలో ఉండాలి, నిత్యము ఏదో సంపాదించాలి, మేము అందరికన్నా ఏదో గొప్పగా బ్రతకాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, ఒక రాజుగా ఉన్నాడు, ఆ ఇజ్రాయెల్ దేశంను పరిపాలిస్తూ ఉన్నాడు. అలాంటి రాజు ఏమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడో తెలుసా? అయా నిత్యము నీ సన్నిధానములో నా కుటుంబం ఉండేలాగా దాన్ని ఆశీర్వదించుమని అంటూ ఉన్నాం. ఎప్పుడైనా మనం ఇలాంటి ప్రార్థన చేస్తామా దేవునికి? అయా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను ఎలాగుండాలి, ఎలాగ జీవించాలి, నేను లగ్జరీగా బ్రతకాలని మనం ప్రార్థన చేస్తాం. కానీ దావీదు భక్తుడు చేసినట్టుగా మనం ఎప్పుడైనా చేసామా? అయా నిత్యము నీ దాసుడైన నీ కుటుంబము ఎక్కడుండాలి? నా కుటుంబము నీ సన్నిధానంలో ఉండాలి. ఎప్పుడు ఆ సన్నిధానంలో ఉంటే సంపూర్ణ సంతోషం ఉంటది. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో నువ్వు కుటుంబం ఉంటే, ఆయన సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన సన్నిధానంలో నువ్వు మోకరిస్తే, ఆయన సన్నిధానంలో దొరకందంటూ ఈ సృష్టిలో ఏది నీకు లేదు. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో నువ్వు మోకరించి ఏది అడిగినా కూడా సరే ఖచ్చితంగా ఆయన దయచేయగలిగిన దేవుడు. ఆయన సన్నిధానంలో చూడండి, ఆయనకు మొరపెట్టాడు ఏమనంటే, నా కుటుంబము నీ సన్నిధానములో ఉండినట్టు దాన్ని ఏం చేయాలి? ఆశీర్వదించుము. హల్లెలూయా. నిత్యము దాన్ని ఏం చేయాలంట? ఆశీర్వదించమంటూ ఉన్నాడు. నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా. తరతరములు ఆయన వంశం అంతా కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దావీదుకి అనేక మంది కుమారులు ఉన్నారు, కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? సొలొమోన్ ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోన్ తర్వాత అతని కుమారుడు ఎవరు? రెహబాం. కానీ అతను ఏం చేశాడనంటే, దేవుని ప్రజలందరినీ 2 గోత్రములు వేరేగా, 10 గోత్రములకు వేరేగా వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? చీల్చివేశాడు. కానీ దేవుని చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో, అయితే ఇక్కడ చూడండి, మనుషుల ద్వారా చాలా వరకు ఏమైందనంటే దేవుని చిత్తం నెరవేర్చలేదు. అందుకే తండ్రి ఏం చేశాడు? తన కుమారుని లోకానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయన చిత్తమును నెరవేర్చేవాడు ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి పైన ఆయన కుమారుడు ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు ఆయన రక్తములో కడగబడిన నువ్వు నేను కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆయన చిత్తమును నెరవేర్చాలి. ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి, ఆయనకు నువ్వు లోబడాలి. మొట్టమొదట దేవునికి నువ్వేమవ్వాలి? లోబడాలి. నువ్వు దేవుని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నావా? నీ గురించే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, నీ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉన్నావు. నీ కుటుంబమును ఆశీర్వదించాలంటే నువ్వు ఎక్కడుండాలి? ఆయన సన్నిధానంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. 84:4 ఒకసారి చదువు. కీర్తనలు 84:84. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. ఆయన సన్నిధానంలో ఉంటే, ఆయన మందిరంలో నీ నివాసం చేస్తే ఎలాగుంటావు? నిత్యం ఆయన ఏం చేస్తావు? స్తుతిస్తూనే ఉంటావు. నువ్వు నిత్యం ఆయన స్తుతిస్తే ఆయన నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన నిత్యము నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని ఆయన దీవిస్తూ ఉంటాడు. ఆయన దగ్గర
అన్ని సకల సంపదలు ఏమైనాయంటే ఆయన దగ్గర గొప్పములై ఉన్నాయి. అవన్నీ నువ్వు పొందుకోవాలనంటే, ఆశీర్వాదములన్నీ పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో నా కుటుంబము ఎప్పుడు మోకరించేలాగా ప్రభువా నీ సన్నిధానములో ఉండినట్లు నా కుటుంబమును దీవించు, ఆశీర్వదించు, దాని నిత్యము ఆశీర్వదించు అని అంటూ ఉన్నాడు. ఒక రాజు అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ రోజైనా మనం చేసామా? మనకు చిన్నది ఇంత కలిగితే, ఆవగింజంత ఐశ్వర్యం మనకు కలిగినా మనం దేవుని మర్చిపోతూ ఉంటాం. లోకంలో ఉన్న ప్రతిదాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉంటాం, లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ నిన్ను సృజించిన దేవుడిని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆయన నీ కొరకు రక్తం పెట్టి ఉన్నాడు, అది మర్చిపోవద్దు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు, అది మర్చిపోవద్దు. ఈ రోజు నువ్వు జీవిస్తూ ఉన్నావనంటే ఈ బ్రతుకు ఆయన ఇచ్చిందే అనుకుంటూ ఉన్నావు. నేను సంపాదించుకున్నాను ఇదంతా, నేను ఇది కాపాడుకుంటూ ఉన్నాను, నా వల్లే వచ్చిందని అనుకుంటూ ఉన్నావేమో. ఆయన నీ దగ్గర నుంచి తీసివేయాలన్నా తీసివేస్తాడు. సౌలుకి తెలియకుండానే ఆయన సింహాసనాన్ని దావీదుకి ఇచ్చిన దేవుడు ఈ రోజు అదే విధముగా నిన్ను గొప్పగా చేయాలని ఆయన ఆలోచన ఎప్పుడు కూడా. దేవుడు ఆశీర్వదిస్తే ఎవరు తీసుకోలేరండి. అదే నీకు నీవుగా అనుకున్నావు అనుకో, చూడ, నీకు నీవుగా నేనేదో సంపాదించాలి, నేనేదో ఆశీర్వదింపడపోవాలి, నేను ఒకరికంటే గొప్పగా బ్రతికేయాలి అనేది నువ్వు ఆలోచించుకుంటే అది ఎప్పుడు కూడా నెరవేరదు. దేవుడు ఇస్తే, దేవుడు దీవిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు అది తరతరములు స్థిరముగా నివాసం ఉంటారు. ఆ సింహాసనం తరతరములో ఉంటది. చూడండి, ఒక మాట చదువు ముగించుకుందాం. చూడండి, మొదటి దినవృత్తాంతములు 17:14 వచనం చదువుమా. నా మందిరమున